హాయ్ వర్స్, వెల్కమ్ టు Tvs Tree Technologies. ఈ వీడియోలో మనం SQLని DBAతో ఎలా కనెక్ట్ చేయాలి అండ్ కనెక్ట్ చేసేటప్పుడు మనం ఫేస్ చేసే ఎర్రర్స్ని ఎలా రిజాల్వ్ చేయాలో ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. ఓకే, ముందుగా అయితే DBA ఓపెన్ చేసి ఇక్కడ డేటాబేస్ అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేసి న్యూ డేటాబేస్ కనెక్షన్ అనేది క్లిక్ చేయండి. ఇక్కడ మనము SQLతో కనెక్ట్ అవ్వాలనుకుంటున్నాం కదా, సో ఒరాకిల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. ఓకే, తర్వాత నెక్స్ట్ క్లిక్ చేయండి. ఇక్కడ వచ్చేసి పాస్వర్డ్ అడుగుతుంది కదా, పాస్వర్డ్ ప్రొవైడ్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఫినిష్ క్లిక్ చేయండి. ఇప్పుడు దీన్ని ఓపెన్ చేయడానికి ట్రై చేయండి. చూసారా, ఇక్కడ లిజనర్ రిఫ్యూజ్డ్ ద కనెక్షన్ విత్ ద ఫాలోయింగ్ ఎర్రర్ అని వచ్చింది కదా, అంటే లిజనర్ ఎర్రర్ అనేది ఇక్కడ ఒరాకిల్లో మనకు త్రో చేస్తుంది కదా. సో ఈ ఎర్రర్ని ఎలా రిజాల్వ్ చేయాలంటే మనకి 2 స్టెప్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి ఇక్కడే కూడా రిజాల్వ్ చేయొచ్చు. సెకండ్ వన్ వచ్చేసి కమాండ్ ప్రాంప్ట్ యూజ్ చేసుకొని మనం ఒక కమాండ్ ద్వారా రిజాల్వ్ చేస్తాము. ఓకే, ఫస్ట్ ఇక్కడ ఎలా రిజాల్వ్ చేయాలో చూద్దాం. దీనిపైన రైట్ క్లిక్ ఇచ్చి ఎడిట్ కనెక్షన్ని క్లిక్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ డేటాబేస్ ఉంది కదా, ఇక్కడ డ్రాప్ డౌన్ క్లిక్ చేసి ఇక్కడ 3 టైప్స్ చూపిస్తుంది కదా. మనము డౌన్లోడ్ చేసేటప్పుడు ఏదైతే ఇచ్చింటామో మనం ఏ టైప్ ఎడిషన్ డౌన్లోడ్ చేసుకుంటామో అది మనం సెలెక్ట్ చేసుకోవాలి. నేను వచ్చేసి XC డౌన్లోడ్ చేసుకున్నాను, అంటే ఎక్స్ప్రెస్ ఎడిషన్ డౌన్లోడ్ చేసుకున్నాను కాబట్టి ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ. ఓకే, నెక్స్ట్ అదేవిధంగా TNS చెక్ చేసుకోవాలి. TNS వచ్చేసి నెట్వర్క్ అలియాస్ వచ్చేసి ఇదే ఉండాలి. నెక్స్ట్ కస్టమ్లో వచ్చేసి ఇక్కడ ORC ఉంది కదా, దీన్ని వచ్చేసి XC అని చేంజ్ చేయాలి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ టెస్ట్ కనెక్షన్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. చూసారా, ఇప్పుడు ఒరాకిల్ అనేది ఇక్కడ DBAతో ఇక్కడ కనెక్ట్ కావడం జరిగింది. ఓకే, ఇది ఫస్ట్ స్టెప్ సొల్యూషన్. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసి LSNRCTL స్టార్ట్ అని ఇవ్వండి. ఇక్కడ చూసారా, లిజనర్ యాజ్ ఆల్రెడీ బిన్ స్టార్టెడ్ అని వచ్చింది. ఓకే, ఇది ఇంకో వేతో మనము ఓపెన్ చేయడం అనమాట. ఓకే, అంటే ఇష్యూని రిజాల్వ్ చేయడం. ఇప్పుడు చూసారా, ఇప్పుడు ఈ ORCL లోకల్ హోస్ట్ ఇది అనేది ఇక్కడ ఓపెన్ కావడం జరుగుతుంది. ఇందులో స్కీమాస్ టేబుల్స్ ఆల్రెడీ ఉంటాయి కదా, ఇక్కడ కనిపించడం జరుగుతుంది. ఓకే, మనం నెక్స్ట్ వీడియోలో వచ్చేసి టేబుల్స్ ఎలా క్రియేట్ చేయాలి, అందులో డేటా ఎలా అవన్నీ ఇన్సర్ట్ చేయాలో నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు యూజ్ఫుల్ అనుకుంటే దయచేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీకు కనుక ఈ వీడియోలో ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అలాగే మీరు కనుక ఒరాకిల్ యూజ్ చేసి ఏదైనా ఎర్రర్స్ కింద ఫేస్ చేస్తుంటే కమెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. నేను ఫర్దర్ వీడియోలో ఆ డౌట్స్ అనేది క్లారిఫై చేయడానికి ట్రై చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.